ఇక్కడ యేసు ప్రభు పని కట్టుకొని పేతురు దగ్గరకు వచ్చి పేతురుతో మాట్లాడి పేతురుతో నేను వాడుకొని పేతురికి 2 దోణెలు మునిగేంత చేపలు పట్టి ఇస్తే రాసిని తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకొని పైసా సంపాదించుకుందామన్న దృష్టి పోవాలా పేతురికి. ఈయన సామాన్యుడు కాదు, నా దగ్గరకు వచ్చి ఇంత కథ చేశాడంటే మొత్తానికి ఏదో అనుకుంటున్నాడు నా గురించి, నన్ను ఏదో పిలవాలని ట్రై చేస్తున్నాడు, నన్ను ఏదో ఆయన వెంట పెట్టుకోవాలనుకుంటున్నాడు. పాపం పిచ్చోడికి తెలియదు నేను ఎంత చెండాలు పడినో. వింటున్నారా? నేను ఎంత బలహీనున్నో, ఎంత అస్థిరున్నో, ఎంత చంచలత్వం కలిగిన వాడినో ఆయనకు తెలియదు. నేను పాపాత్ముడైన మనుషుణ్ణి, పాపం ఆయనకి ఏదో అర్థం కానట్టుంది, మంచివాడు అనుకుంటున్నాడు అని ఓపెన్గా చెప్పాడు. ఏమయ్యో ప్రభా, పనికి వచ్చాడు అనుకుంటున్నావా? పనికిరాను, నీకు పనికిరాను. ఆ కొలతలు లేవు మన దగ్గర. ఏదో భక్తి మాటలు వింటాం కానీ నిన్ను వెంబడించి నీకు శిష్యత్వం చేసేదాని క్వాలిటీస్ లేవు, కొలతలు లేవు ఇక్కడ. పాపాత్ముడు అన్నాడు. అని లేచిపోలా యేసయ్య. భయపడకమో, నేటి నుండి నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు. పాపాత్ముడైనా ఆయన చెబుతుంటే రా ఇప్పుడు నువ్వు నా పని చేయాలంటాడు. ఈయన పాపాత్ములకు పని అప్పచెబుతారా? పరిశుద్ధులకి అప్పచెబుతారా? మీరు చెప్పండి. చెడిపోయిన వాళ్ళకి ఇస్తారా పని, మంచి వాళ్ళకి ఇస్తారండి? పెడతాను కదా, నోరు తెరిచి చెప్పట్లేదు. కథ మంచోడని చెప్పుకున్నవాడికి పని ఇస్తారు ఎవరన్నా. పాపాత్ముడు అని చెప్పుకుంటే రాదు కాదు, ఇప్పుడే రావాలి, నువ్వు నా పని చేయాలంటున్నాడు ఆయన. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పాపాత్ముని దగ్గర ఉంటాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడంటే తాను పాపాత్ముడని గుర్తిరిగిన వాడిని పిలుస్తున్నాడు. ఏంది ప్రభా, నేను పనికిరాను అని చెబితే రావు, నువ్వు మనుషులు పట్టాలి నువ్వు అంటావేమయ్యా? మనకు ఆ పనితనం లేదు, మనం నిలబట్టమే కష్టం. మనం నిన్ను వెంబడించి మనుషులను బట్టే అబ్బా, అవునా? నువ్వు పాపాత్ముడి కదా, నీ దగ్గర ఏ శక్తి లేదు కదా, ఏ అర్హత లేదు కదా, అది నీకు అర్థమైంది కదా, అయ్యే కదా చెప్పింది, అయింది కదా, అయ్యే అదా, ఇప్పుడు రా, నువ్వే కావాలి నాకు అంటాడు ఆయన. ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి. తామేమై ఉన్నారో వారికి తెలియట్లా. బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు. కొంతమంది తమ బలహీనతను తాము ఎరుగున్నారు. నా దృష్టిలో ఎవడు యోగ్యుడంటే తన బలహీనతను తను ఎరుగున్నవాడే యోగ్యుడు. ఎందుకింత ప్రేమ నాపై, ఒక లాజిక్ ఉందండి, అందుకు పిలిచాడండి. ఇది ఒకటే కాదండి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఆయన పిలుచుకున్న శాల్తీలన్నీ ఇదే టైప్ శాల్తీలు. అదే వింత. ఆయన పని కొరకు వినియోగించిన శాల్తీలు కానీ, ఆయన ఏర్పరచుకున్న పాత్రలు కానీ ఒక పట్టాన మాటినే రకాలు కాదు.